రాక్షసి, ఏంటి నువ్వు చేసిన పని? అరే చూసుకోలేదు చిచ్చా, మాఫ్ చే. ఏ కావాలని తోసావు కదూ? చా వేసావులే జోకు. ఒకప్పుడు ఆ చచ్చిన దాని గురించి రాత్రి పగలు పిచ్చి వాళ్ళ రోడ్లమ్మడి తిరిగాడు, ఇప్పుడేమో దీని వెంట తిరుగుతున్నాడు. అది మరి ఏంటంటే బుజ్జి. కట్ కట్ కట్. మళ్ళీ ఏమైందిరా జఫా? అరిగిపోయిన టేపు గట్ల ఎన్నిసార్లు చెప్తావు అక్క? బుజ్జి 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 అని అలా ఆగేందుకు? ఏం రో ఇజ్జత్ తీస్తున్నావు? నాలుక కోస్తా బిడ్డ. ఈ మాటలు మాత్రం మంచిగా మాట్లాడుతావులే. కోస్తా, నరుకుతా, చంపుతా అని. అరే నీ అందరికి మ్యాచింగ్ అయ్యే మాటలు అనేవి. చిన్న చూపుతో పడిపోవాలక్క. దీది నేను చెప్తా విను. బుజ్జిగారు బుజ్జిగారు, మీరు చాలా అందంగా ఉంటారు. మీది మనసు చాలా అందంగా ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి. ఇదేమన్నా 1940s లవ్ స్టోరీ అనుకున్నావా? 2014 యాది రత్న. యూత్ అమ్మా యూత్. ఈరోజు సైడ్ వేసామా, రేపు ఆయిలో చెప్పామా, ఎల్లుండి డిస్కో తీసుకెళ్తామా అన్నట్లుండాలి. కాంపిటీషన్ అమ్మా కాంపిటీషన్. ఒక్కొక్క అమ్మాయి చుట్టూ 20 మంది అబ్బాయిలు తిరుగుతున్నారు, ఒక్కొక్క అబ్బాయి చుట్టూ 40 మంది అమ్మాయిలు తిరుగుతున్నారు. గదేంద్ర, అమ్మాయిలే తిరుగుతున్నారా? సినిమాలకి షికార్లకి అబ్బాయిల క్రెడిట్ కార్డ్ కావాలి కదా. తొండమొహోడా. అబ్బే నిన్నలేదక్క, జనరల్ గా జరిగే చెప్తున్నా. నీది ఒరిజినల్ అవ్వక్క, అందుకే కదా నా బాధ అంతా. పోనీ ఎట్లా చెప్పాలో నువ్వే చెప్పు తమ్మి. ఆ పువ్విటి గదే మా అంజలకైతే ఎట్లా చెప్పేదో తెలుసా? నేను మీ అంజలక్కనేరా. అంజలకదంతా పాస్ట్ టకటక అని చెప్పి దడదలాడిస్తుంది. ఏ నీ సోది ముందాపి మ్యాట్ ఏంటో చెప్పు. ఏంలే అక్క, ఇది పట్టుకొని బావ ఎదురుగా నిలబడి, అరే బాయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించాలే, గిదిగా దేవుడు నేను డిసైడ్ చేసినాం. చక్కగా పెళ్లి చేసుకుందాం, 1 డజన్ పిల్లలంగా అందాం, వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ చేద్దాం. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా నిన్ను చంపి నేను చచ్చిపోతారా బాయ్. బతుకుతే ఇద్దరం పోతే ఇద్దరం అని టప్పటప్ప చెప్పేలే. గంతేనంటవా? అసలు నువ్వు కళ్ళతోనే పడేలేక ఇన్ని డైలాగులు అవసరమా? మరి అంజలి గురించి అడిగితే ఏం చెప్పమంటావురా తమ్మి? చెప్పు తమ్మి. గదందాక దేవుడు రీసెర్చ్ చేస్తాడు, నువ్వు ముందు నీ పని కానీ. ఇక రిహార్సల్స్ లేవు, ఇక డైరెక్ట్ అటాకే. పదండి పదండి. బావ కూడా ఏదో ప్రేమ పుస్తకం చదువుతుండు, మంచి రొమాంటిక్ హీరోలా పోజ్ పెట్టిండు. సీను అదిరిపోవాలి. ఇక ఇరగది మోడల్తో మత్తెక్కించి ఐ లవ్ చెప్పేయి, మేము డ్యూటీ వేసుకోవాలి. పో థ్యాంక్ యూ. మీ అంగ్రేజ్ గోల తగిలయ్యా, ముందు నెల అక్క ఈ స్టైల్. ఓ అక్కో ఏంది తమ్మి? కుట్టనికి పోతున్నావేంది? జర సిగ్గుపడు. చెప్పేయి నవల కాదు. ఏమైందక్క? భయమేతాను తమ్మి. శివంగికి భయమా? నిన్ను చూస్తే భయం అనే పదానికి చెమటలు పుట్టాలే. ఒక్కసారి జై బజరంగ బలి అనుకోని పో. దీది మంచి ఛాన్స్ మిస్ అవ్వకూడదు. గుండె దడదడైతుంది. ఇక నీ వల్ల కాదు కానీ పోయి గురకపెట్టి నిద్రపో. అరే
ప్లీజ్ రా తమ్మి ప్లీజ్. అరే నీకోసం ఎంత కష్టపడుతున్నావు నీకు ఎరికేనా? ఒక్కోసారి నేను లేకుండా నీ ప్రేమ ఏమవుతుందో అని భయం అవుతుంది. ఎక్కువైందా? చాలా. నా సంగతి తర్వాత, ముందు నువ్వు పో అక్క. Come on, Didi, come on, you can. ఓకే ఓకే. చెప్పు Didi, చెప్పు, you can. Come on, చెప్పు Didi. బుజ్జి బుజ్జి. నీ మూగ ప్రేమ తగిలయ్యా. వాయిస్ పెంచు. బుజ్జి బుజ్జి. మళ్ళీ ఏమైందక్క? కదిలిండ్రా తమ్మి. బాంక్షడ్ నీ కాలు మొక్కుతానంటే చంపకే. ఆగు ఆగు, ఈ పని ధైర్యంగా చెప్తా. జల్దీ కానీ. దేవుడా. అక్క మెల్లమెల్లగా క్యారెక్టర్లోకి ఎంటర్ అవుతుంది. ఫీల్ అవుతుంది. చెప్పేస్తుంది. ఈ మెంటల్ ఏంటి? బామ్మర్ది గారి దగ్గర పువ్వు పట్టుకునుంది. బుజ్జి, నా మనసులోని మాట నీతో చెప్పనీకొచ్చిన. జరా మనసు పెట్టి విను బుజ్జి. నిన్ను చూసిన దినం నుండి నా మనసులా లేదు. నువ్వే నిండిపోయినావు, కొండ నిండా నిండిపోయినావు. నిన్నొక్క క్షణం చూడకుంటే ప్రాణం పోతుంది. నిన్నెప్పుడెప్పుడు చూస్తున్నా అని ప్రాణం గుంజుతుంది. అరే అక్క సొంత కవిత్వం వాడుతుంది. అయినా మంచి ఫీల్ ఉంది కదా? అవును, సూపర్. చెప్పాక Didi, come on, చెప్పు. నువ్వు లేకపోతే నా జిందగీ వేస్ట్ బుజ్జి. అందుకే నా దిల్ అర్థం చేసుకో, నన్ను షాదీ చేసుకో బుజ్జి. జిందగీ మొత్తం ఖుషిగా ఉందాం. I love you, Bujji. I love you. Yes, Amrita. సూపర్ అక్క, చింపేసేవక్క. నేనంటే ఇష్టమైతే ఒక పాలి నువ్వు కూడా నాతోటి ముచ్చట చెప్పు బుజ్జి, ఖుష్ అయిపోతా. ఏమైంది?
బుజ్జి. ఏమైంది? నిద్ర అవుతుండ్రా సచ్చినోడు. మొత్తం చెప్పినాక ఫాయిదా లేకుండా పోయింది. రే మీరు పొండ్రా బై. ఎందుకు? చెప్తా పొండి. పద పద, అక్కేదో వచ్చేసింది. పదండి పదండి. వెళ్ళు. నువ్వుండగా ఆ వెన్నెలు ఎందుకు బావా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నా? ఏం చేస్తలే. మర్యాదగా చెప్పవే. అరే చల్ చేసి పెట్టు. ఇవేం పనిలే? ఓయ్ మాటలు మంచిగా రాని. నీ సంగతి ఇలా కాదు, అందరికి చెప్తానుండు. ఏం చెప్తావు? అమృత ఏమైంది? నాకు తెలియదు బుజ్జి. ఏమైంది రవి? నేను చెప్పలేనురా. చెప్పు దీది. ఎలా చెప్పమంటావే? నోటితో చెప్పు రవి. చెప్పు దీది. నువ్వేం చూసావో అది చెప్పు. రే నీకు నీకు ఐ లవ్ యూ చెప్పిందిరా. అంతేకాదురా, ఇంకేం చేసిందంటే అది అది చెప్పు దీది చెప్పు. ఎన్ని చాడీలు చెప్తావో అన్నీ చెప్పు. రే నీకిది ముద్దు కూడా పెట్టబోయిందిరా. చిచి. అవ్వా అవ్వా, అది నోరా హుసేన్ సాగరా? ఏ అబద్ధం ఆడకుండా నిజం చెప్పవే. ఓయ్ అబద్ధం ఆడే అవసరం నాకేంది? రవి ఏంటి టైంలో గోలా? రే నేను చెప్పేది నిజం రా. ఏ వీడి మీద ఒట్టేసి చెప్పు. ఏంటి అమృత ఇది? బుజ్జి, రవి దీది అనవసరంగా రచ్చ చేస్తుంది. అది ఏమైందంటే రేపు నువ్వు ముద్దు సీన్ షూటింగ్ ఉందని చెప్పినావు కదా, అది ప్రాక్టీస్ చేస్తున్నా గంతే. ఏంటి కొత్త సీన్ క్రియేట్ చేస్తున్నావా? కావాలంటే బుజ్జిని అడుగు. చెప్పు బుజ్జి. అవును రవి, అమృత చెప్పింది నిజం. ఏం కవర్ చేస్తున్నావురా? అంత అవసరం నాకు లేదు, నేను నిజమే చెప్తున్నాను. నువ్వెన్ని చెప్పినా రవి దీది నమ్మదు. గాని నువ్వు బెడ్రూమ్ లోకి పోయి పడుకో బుజ్జి, ఇక్కడ దోమలు కుడతాయి. టైం కాని టైంలో ప్రతిదీ న్యూసెన్స్ చేస్తావు. బుద్ధి లేకపోతే సరే. నిజంగానే నటించేస్తున్నావే. సినిమాల్లో కన్నా జీవితంలో ఎక్కువ నటించేస్తున్నావు. దట్ ఈస్ అమృత. అమృత అగర్వాల్.
చూడు రవక్క, నువ్వు విన్నది విన్నట్టు చూసింది చూసినట్టు మర్చిపో, లేకుంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఎంతమందిని మభ్య పెడతావో, ఎన్నిసార్లు మోసం చేస్తావో చూస్తానే. మోసం నీకు తెలిసిన విద్య, మోసం నుంచి కాపాడుకోవడం నాకు తెలిసిన విద్య. పో, పోయి చక్కగా నిద్రపో. అసలే ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయి. ఇగో గీ పువ్వు చెవులు పెట్టుకో. అరే తీసుకోమ్మా. నీ అంత చూస్తానే. మంచిది బంగారం. ఏంటి రాఘవ, ఇల్లంతా చీకటిగా ఉంది? కోడలు ఇంటి దీపమంటారు. కోడలు లేకపోతే ఇలాగే ఉంటుందిరా. నువ్వు అడుగు పెడితే ఉన్న దీపాలు ఆరిపోతాయి. ఎందుకొచ్చావు? గెట్ లాస్ట్. నిన్ను చూడాలనిపించింది, వచ్చాను. అవును, అత్తయ్య మావయ్య ఏరి? అలాంటి బంధుత్వం గల మనుషులు ఎవరూ లేరిక్కడ. తమరు బయలుదేరచ్చు. వెళ్ళిపోతాన్రా. నువ్వు ఆనందంగా లేనప్పుడు నేను ఆనందంగా ఉండలేను. నువ్వు సంతోషంగా ఉండనప్పుడు నేను సంతోషంగా ఉండను. నేనెలా ఉన్నా పర్వాలేదు గాని నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలి. నువ్వు అలా ఉండాలంటే నువ్వు కోరుకున్నది నేను చెయ్యాలి. అందుకే డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టడానికి వచ్చాను. చెయ్యి, త్వరగా సైన్ చెయ్యి. అంత గొప్ప పని నువ్వు చేస్తానంటే ఎందుకు కాదంటాను? నువ్వు అన్నట్టే జీవితాంతం సంతోషంగా ఉంటాను. ఒక మంచి పని కోసం ఎక్కువగా ఆలోచించకూడదు. చెయ్యి, వెంటనే సైన్ చెయ్యి. చేస్తాను, కానీ చివరిసారిగా నీతో కలిసి భోంచేశాక చేస్తాను. ఏ, కలిసి తింటే విడిపోయిన బంధం అతుక్కుపోతుందనే సెంటిమెంట్ ఏమైనా ఉందా? నమ్మకం ఉందిరా. ఏనాటికైనా నా ప్రేమ నిన్ను జయిస్తుందన్న నమ్మకం ఉంది. వద్దు, ఇలాంటి మాటలతో టైం వేస్ట్ చేయొద్దు. రా కూర్చో. ఇంత మంచి మాట చెప్పావు కాబట్టి నా చేతులతోనే అన్నం పెడతాను. రా తిను. ఏంటి ఆలోచిస్తున్నావు? తిను. నేను సంతకం పెడితే ఇంక నేను నీకు దూరమైనట్టే కదా? దూరం కావాలనే కదా. నేను నీ జీవితంలో లేనట్టే కదా? దాని అర్థం అదే. మన మధ్యనున్న ప్రేమ అంతమైపోయినట్టే కదా? మన మధ్య అని నువ్వు అనుకుంటున్నావు. నాకు అలాంటి ఫీలింగ్ లేదు. అంటే ఏ 3 ముళ్ళైతే నువ్వు వేశావో ఆ 3 ముళ్ళు తెంచేసినట్టే కదా అర్థం? అక్షరాల అదే నిజం. అప్పుడు నేను బ్రతకడం ఎందుకురా?
నువ్వు లేనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు, ఈ బ్రతుకు ఎందుకు, ఈ ప్రాణం ఎందుకు? నీ ప్రేమే లేనప్పుడు నీ చేతుల్లో చచ్చిపోవడమే మంచిది కదా. నేను సంతకం పెట్టిన తర్వాత నీ చేతులతోనే చంపేరా, సుమంగళిగానే చచ్చిపోతారు.